ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ సన్నిధానంకి వస్తూ ఉన్నాం. అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా దయచేయగల శక్తివంతుడమైన నీ వైపు మా కన్నులెత్తుతూ ఉన్నాం. ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడు ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మా జీవితాలను సరి చేసుకుంటాం ప్రభా. అయ్యా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచి నా నోటిని మీ బూరగా వాడుకొని నా ముఖాంతరములో నుండి నా తండ్రి ప్రతి వారితో మీరు మాట్లాడండి. వినగల మనసు తండ్రి వినగల చెవులను గ్రహించగల మనసును దయచేయండి. ప్రతి చీకటి కార్యాలు యేసు నామమున బంధిస్తున్నాను ప్రభా. ప్రతి దురాత్మ ప్రభావాలను యేసు నామమున బంధిస్తున్నాను తండ్రి. విసుగాత్మను నిద్రాత్మలను యేసు నామమున లయమైపోవును గాక. తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపచేత నింపండి, సహాయము చేయమని కోరుకుంటూ సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం దయచేసి. చెప్దాం మరొకసారి హల్లెలూయా. 7 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని 7 సార్లు పలకండి. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. హల్లెలూయా. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత వారంలో గత వారం ఆదివారపు ఆరాధనలో ఎంతమంది పాల్గొన్నారు? గత ఆదివారపు ఆరాధనలో దేవునికి స్తోత్రం. పాల్గొన్నవారు చేతులు లేపండి. హల్లెలూయా. గత ఆదివారం మందు ఇక్కడ పాల్గొన్నవారు, ఇక్కడ మేము ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు నాకు ఒక దర్శనం అంటే ఒక చూపెట్టడం జరిగింది. ద్వీపవృక్షం. దీపవృక్షం అంటే నేను ఫోటో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇలాగుంటుంది దీపవృక్షం అంటే. ఇలాగుంటుంది. ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది దీపవృక్షం. మధ్యలో ఒక కాండం ఉంటుంది, మధ్యలో దానికి కూడా దీపం ఉంటుంది, పైన ఒత్తులు దీపాలు ఇట్లా ఉంటాయి. 1 2 3 4 5 6, ఇది మధ్యది 7. ఒక కాండము, 6 కొమ్మలు. ఇదంతా కూడా దీపవృక్షం. పైన కప్పులాగా ఉంటాయి. ఆ పైన కప్పులలో ఒలివ నూనె పోసి ఒత్తులు పెట్టి వెలిగిస్తారు. ఈ దీపవృక్షానికి బాదాము కాయలు ఉంటాయి, తర్వాత పువ్వులు ఉంటాయి. అంటే ఆ షేప్స్ డిజైన్ ఉంటుంది అనమాట ఈ దీపవృక్షం. ఈ దీపవృక్షాన్ని ప్రభు ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నప్పుడు నాకు దర్శనంలా చూపించడం జరిగింది. ఎందుకు ప్రభు ఈ దీపవృక్షాన్ని చూపిస్తున్నావు అని చెప్పి దీని గురించి ప్రార్థన చేసుకుంటూ దీని గురించి వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ ఆదివారపు ఆరాధనలో ఈ వాక్యము చెప్పమని ప్రభు నాకు బలముగా ప్రేరేపించినాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినాడు. కాబట్టి ఈరోజు ఈ దీపవృక్షము గురించి మనము ధ్యానించుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఉదయం అంతా కూడా వాక్యం ధ్యానించిన తర్వాత నిన్న ఉదయం 12 గంటలు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఈ సంఘ వ్యవస్థాపకులు శారమ్మ తల్లి గారు ఫోన్ చేసి, అయ్యా మా కుమారుడు సైమన్ ఆయన మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్తాడంట ఆదివారము. నన్ను అడగడం ఏందమ్మా, ఇది మీ మందిరం కదా, రండి అని చెప్పాను. మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభా, దీపవృక్షము చెప్పమని నువ్వేమో ప్రేరేపణిస్తీవి, తల్లేమో ఫోన్ చేసింది, ఏంది ఇది పరిస్థితి అని చెప్పి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి కొద్దిసేపు నిద్రపోయినా. సాయంత్రం 6 గంటలకు ఫోన్ వచ్చింది. అయ్యా మేము ఈ వారం రాము, వచ్చే నెల 3వ వారం వస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన ప్రేరేపించి చెప్పే ప్రతి మాట మన జీవితాలను సరి చేసుకోవడానికే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు అదే వాక్యమే కదా, అదే వాక్యం ఉంటుంది, అదే ఉంటాయి, కానీ మనం సరి చేయబడాలా. ఒక్కొక్కరి హృదయాలలో ఒక్కొక్క వాక్యము బయటికి వచ్చేటప్పుడు ఒక్కొక్క జీవితాలను పరిశుద్ధాత్ముడు దర్శించి సరి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనందరినీ కూడా పరిశుద్ధాత్ముడు సరి చేయునుగాక. ఆమేన్. చదువుకుందాం. లేవియా కాండము 24వ అధ్యాయం.
లేవియాకాండము 24వ అధ్యాయం 2వ వచనం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఒలివ నూనెను తేవలనని 4వ వచనం కూడా చదవ, 3వ వచనం చదవమ్మా. ప్రత్యక్షపు గుడారములలో ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నన్ను చూడండి, నేను చెప్తా క్షుణ్ణంగా కొద్దిగా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వాక్యంలోకి వద్దాం. కొద్దిగా సమయం ఈరోజు లేట్ అయినా మీరు మంచిగా సాంబార్ అన్నం తినండి. అందరు లేట్ వచ్చినారు కదా, తొందర వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. వెరీ గుడ్, దేవుని ఇష్టం. తొందర పోవాలనుకున్న వాళ్ళు చేతులు లేపండి. ఏడిపోతావు? మీరు లేట్ వచ్చినారు కాబట్టి లేటుగానే పంపిస్తా, మీరు తొందర వస్తే తొందర పంపిస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము వెనకాల వెళితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పరలోకమందున తండ్రి వాళ్ళ బాధలను చూసి 430 సంవత్సరాలు వాళ్ళు కష్టపడిన కష్టాలన్నిటిలో నుండి మోషే గారిని అహరోను గారిని పంపించి అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తూ ఆ దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆకాశమందున దేవుడు మోషే గారిని సీనాయి కొండ మీదకి రమ్మని చెప్తాడు. సీనాయి కొండకి ఎక్కిన తర్వాత ఆ సీనాయి కొండ మీద 40 రాత్రింబగలు, ఎన్ని రోజులు? 40 రాత్రింబగలు సీనాయి కొండ మీద దేవాది దేవుని సన్నిధానంలో మోషే గారు నిలబడతాడు. ఈ 40 రోజులు ఆయన ఆహారం తినలేదు. ఈ 40 రోజులు ఆయన నీళ్లు తాగినట్లు లేదు. ఈ 40 రోజులు ఆయన నిద్రపోయినట్టు లేదు. 40 రోజులు సీనాయి కొండ ఎక్కి ఆ సీనాయి కొండ మీద మోషే గారు దేవుని సన్నిధానంలో నిలబడి దేవాది దేవుడు చెబుతున్న ప్రతి మాట వింటూ 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 ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు? 40 రాత్రింబగళ్ళు, 40 × 24 గంటలు. మనము 3 గంటలు సన్నిధానంలో కూర్చోలేం, రాత్రంతా ప్రార్థనలో ఉండలేం, దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండలేం. ఇవన్నీ కూడా మనం పక్కకు పెడితే, ఉదాహరణకు చెప్తున్నా, ఇవన్నీ మనం లేని క్వాలిటీస్, మన దగ్గర లేని వాటి గురించి చెప్తున్నా. ఈ 40 రోజులు దేవాది దేవుడు మాట్లాడిన తర్వాత ఆ సీనాయి కొండ మీద దేవాది దేవుడు అంటూ ఉన్నాడు మోషేతో, ఇదిగో మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి బయటికి వచ్చిన తర్వాత పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వాళ్ళ ముందర వాళ్ళ వెనకాల నేను నడిచినా కదా. నడిచినావు ప్రభువా. అయితే ఇదిగో నేను మనసారా ప్రేమిస్తున్న నా జనమైన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నేను నివాసం చేయాలనుకుంటున్నా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ? వారి మధ్యలో. ఎక్కడ? వారి మధ్యలో నేను ఉండాలనుకుంటున్నా, వారి మధ్యలో నేను నివాసం చేయాలనుకుంటూ ఉన్నా. అయితే ఏం చేయ తెలుసా? ఇదిగో నీవు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నా కొరకు కృతజ్ఞతార్పణలు తీసుకొని రమ్మని చెప్పు. ఆ కృతజ్ఞతార్పణలలో ఇదిగో మరి తోలు, కట్టెలు, సన్నని నారబట్టలు, బంగారము, ఇత్తడి, ఇనుము, ఇవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పు. తీసుకొని వచ్చిన తర్వాత నీవు ఇదిగో ఒక ప్రత్యక్షపు గుడారం, ఒక మందిరాన్ని మీ మధ్యలో నా కొరకు కట్టు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యక్షపు గుడారముని కట్టు. ఆ ప్రత్యక్షపు గుడారము పాలెము మధ్యలో ఉండాల. ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొని ఆ గుడారాలు వేసుకున్న తర్వాత వాళ్ళ మధ్యలో ప్రత్యక్షపు గుడారము కట్టు. ఈ ప్రత్యక్షపు గుడారములోనికి నేను దిగి వచ్చి ఇదిగో నేను నీతో మాట్లాడతా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఇటుకలతో ఆ కాంక్రీటుతో మంచిగా పటిష్టమైన మందిరమును కట్టుకున్నాం. కానీ అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు గుడారాల వాసులు, గుడారాలు ఎత్తుకొని అక్కడిక్కడి ప్రయాణమై గుడారాలు ఎత్తుకొని కొన్ని రోజులు ఒక ప్లేస్లో ఉండి గుడారాల్లో ఉండి గుడారాలు ఎత్తుకొని తర్వాత వేరే ప్లేస్లోకి వెళ్ళిపోయేవాళ్ళు.
అలాగే ప్రత్యక్షపు గుడారము కూడా, అంటే ప్రత్యక్షపు గుడారం అంటే మందిరం. ప్రత్యక్షపు గుడారం అంటే ఏందమ్మా? ప్రత్యక్షపు గుడారం అంటే మందిరం. ఈ మందిరాన్ని మోషే గారు కట్టించినాడు. ఈ మందిరంలో కూడా సేమ్ మనకు ఎట్లాగైతే ఉందో బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఈ మూడు కూడా సేమ్ ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ ప్రత్యక్షపు గుడారము కట్టిన తర్వాత ఈ గుడారములో కొన్ని వాడుకోవడానికి కొన్ని పరిశుద్ధాత్ముడు అంటే పరలోకమందున దేవుడు మోషే గారితో కొన్ని వస్తువులను తయారు చేయించినాడు. ఆ వస్తువులలో మొదటిగా మనం చూస్తే ఆవరణం. బయట మనం చెప్పులు విడిచిపెట్టేస్తాం కదా, ఆవరణం అంటారు దాన్ని. ఆవరణం, ఆ కాంపౌండ్ని ఆవరణం అంటారు. ఆ ఆవరణంలో ఒక బలిపీఠము, ఆ ఆవరణంలో ఒక గంగాళము, ఆ ఆవరణము దాటి ఈ అతి పరిశుద్ధమైన స్థలం మీరు కూర్చున్నారు కదా, ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ఒక సన్నిధి, రొట్టెల బల్ల, అంటే మనం బల్ల ఇస్తాం కదా, ఆ బల్లకు ఒక రొట్టెల బల్ల, ఆ బల్ల పెట్టుకోవడానికి, ఒక రొట్టెలు పెట్టుకోవడానికి ఒక బల్ల. తర్వాత ధూప వేదిక, అంటే ధూపాన్ని వేయడానికి, అంటే సాంబ్రాన్ని వేస్తారు కదా మందిరంలో, సాంబ్రాన్ని అప్పుడు వేస్తుండే మందిరంలో సాంబ్రాన్ని వేయడానికి ధూప వేదిక. ఇప్పుడు ఇశ్రాయేలులో కూడా, యెరూషలేములో కూడా వాళ్ళు ధూపం వేస్తూ ఉంటారు ఆ సాంబ్రాన్ని వేయడానికి. తర్వాత ద్వీప వృక్షము ఈ ఆవరణంలో ఉంటాయి. దీప వృక్షం ఈ ఆవరణంలో ఉంటాయి. ఈ ఆవరణము దాటి ఇక్కడికి వస్తే ఈ అతి పరిశుద్ధమైన స్థలం. ఈ అతి పరిశుద్ధమైన స్థలముకు ఒక తెర ఉంటుంది. ఎవ్వరు లోపలికి రాకూడదు, ఎవ్వరు లోపల ప్రవేశించకూడదు. కేవలం అభిషేకించబడిన దైవజనుడు మాత్రమే మరి లోపలికి రావాల. ఇక్కడ లోపల తెర ఉన్న తర్వాత ఈ లోపల మందసం ఉంటుంది. ఏముంటుంది? మందసం. ఇవి తయారు చేసి ఇవన్నీ కూడా లోపల మందిరంలో వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ దీపవృక్షం అనే దాని గురించి మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ దీపవృక్షము పని ఏమి, ఈ దీపవృక్షం ఎట్లా కట్టబడింది అని మనం గమనిస్తే, ఈ దీపవృక్షానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు మధ్యలో ఒక కాండం ఉంటుంది, పక్కన రైట్కి 3 కొమ్మలు, లెఫ్ట్కి 3 కొమ్మలు, రైట్కు 3 లెఫ్ట్కు 3, మధ్యలో ఒక కాండం కలుపుకొని 7 కొమ్మలు లాక. ఈ దీపవృక్షము 7 కొమ్మలు కలిగి ఉంటుంది. ఈ దీపవృక్షము పని ఏమి అని మనం గమనిస్తే, దీని పని ఏంది అని మనం గమనిస్తే, ఇది ఎల్లప్పుడూ కూడా ఇంతకుముందు మనం వాక్యం చదువుకున్నాం, లేవియాకాండం 24వ అధ్యాయం. ఎంతమా చదవమ్మా, 2వ వచనం చదువు. దీపము నిత్యము వెలుగుచూ ఉండునట్లు. ఆమెన్, హల్లెలూయా. ఈ దీపవృక్షము పని ఏమి అని మనం గమనిస్తే, ఈ దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలంట. ఎందుకు? ఈ దీపవృక్షము వెలుగివ్వడానికి. ఇప్పుడున్నట్లు లైట్లు, ఇప్పుడున్నట్లు పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు, బల్బులు అప్పుడు లేవు. మందిరము కట్టబడింది, మందిరములో వెలుగు ఉండాలా. వెలుగు ఉండాలి అని అంటే ఒక దీపవృక్షము కట్టబడాలా, ఒక దీపవృక్షము నిర్మించబడాలా. ఆ దీపవృక్షములో ఒలీవ నూనె వేసి ఆ దీపవృక్షము ఎల్లప్పుడూ ఆ మందిరములో, ఆ ప్రత్యక్షపు గుడారములో వెలుగుతూ ఉంటే ఆ దీపవృక్షము మీద ఉన్న వెలుగు ఆ మందిరమంతా కూడా కప్పబడుతుంటుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీపవృక్షము దేని కొరకు చేయబడుతుందంటే వెలుగివ్వడానికి. ఎవరు వెలుగులోకి ఇవ్వడానికి? కనపడడానికి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంట్లోకి వెళ్ళినాం అనుకోండి, ఇంట్లోకి వెళ్ళిన వెంటనే చీకటి ఉందనుకోండి, మనం ఏం చేస్తారు? లైట్ వేస్తాం. లైట్ వేస్తే చీకటి పోయి వెలుగిచ్చి వెలుగు మనకు కనబడుతుంది. కనబడడానికి, వెలుగివ్వడానికి. అయితే పరిశుద్ధాత్ముడు ఈ దీపవృక్షము ద్వారా నీతో నాతో మాట్లాడుతుంది ఏంది అనంటే, దీపవృక్షము అలనాడు ప్రత్యక్షపు గుడారములో అడుగుపెట్టే వారందరికీ వెలిగించింది కదా. ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో, ఈ కృపాకాలములో క్రీస్తు యేసు ప్రభుని నమ్మిన నీవు నేను కూడా ఒక దీపవృక్షముల వలె ఉందుముగాక ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. నీవు నేను ఎలా ఉండాలంట? ఒక దీపవృక్షము వలె ఉండాలంట. దీపవృక్షము వెలిగిస్తూ ఉంది. ఎవరికి?
చీకటిలో ఉన్న వారికి ఈ లోకమునకు ప్రభు వస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాను. చీకటిలో ఉన్నవారు నన్ను వెంబడించారు, కానీ ఎవరైతే వెలుగుని ఆస్వాదిస్తారో, ఎవరైతే వెలుగుమయముగా మార్చబడతారో వాళ్ళే నన్ను వెంబడిస్తారు. అయితే ఆ మాట ప్రభు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, యేసయ్యను నమ్మి విశ్వసించి యేసు రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన నీవు నేను కూడా, మనమందరము కూడా ఒక వెలుగుగా మార్చబడాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వెలుగుగా మార్చబడాలంట. అందుకనే వాక్యము సెలవిస్తుంది. చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు మనం చదువుదాం. చదవమ్మా. 5వ వచనం, 5వ వచనం చదవమ్మా. నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, ఈ దీపస్తంభము ఇదిగో నీవు వెలుగుగా మార్చబడాలని ప్రభు ఈ దీపస్తంభాన్ని నీకు నాకు సాదృశ్యంగా చూపుతూ ఉన్నాడు. ఈ సంఘములో, ఈ షారోను ప్రార్థనా మందిరములో ఉంటున్న సంఘ విశ్వాసులారా, ఇదిగో మీరు ఒకవేళ పశ్చాత్తాపపడి, మీరు ఒకవేళ నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి ఒక వెలుగుగా చీకటిలో ఉన్న నాలో యేసయ్య వెలుగును కుమ్మరించినాడు, యేసయ్య నాలో ఒక వెలుగుమయముగా ఉన్నాడు, నేను ఇప్పుడు చీకటి వారము కాదు వెలుగుమారంగా ఉన్నాను అని నమ్ముతూ విశ్వసిస్తున్న నీవు నేను ఒకవేళ ఇంకా పాపములో, శాపములో, ఇంకా పశ్చాత్తాపమైన హృదయము లేని పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీవు నేను ఉన్నట్లయితే ఇప్పుడే పశ్చాత్తాపపడు. ఇప్పుడే దేవుని సన్నిధానంలో ఒప్పుకో. ఇప్పుడే దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు. లేని ఎడల నేను వచ్చి ఆ దీప స్తంభాన్ని నీ నుండి తీసివేస్తా. ఏమంటున్నాడు? పరలోకమందున దేవుడు ఏమంటున్నాడు? లేని ఎడల నేను వచ్చి ఆ దీప స్తంభాన్ని నీ నుంచి తీసివేస్తాను. పశ్చాత్తాపపడు. వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నేను వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన ప్రతి వారు కూడా వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అయితే మీలో ఉన్న వెలుగు ఇతరులను వెలిగించడానికి ఉపయోగపడాలా? నీలో నాలో ఉన్న వెలుగు ఇతరులను వెలిగించడానికి ఉపయోగపడాలా? ప్రపంచంలో చూసినట్లయితే, ఈ పిల్లిగుంట్ల ప్రాంతంలో చూసినట్లయితే ఎంతోమంది చీకటి ప్రభావాల మధ్యలో, ఎంతోమంది భయంకరమైన స్థితిగతుల మధ్యలో, ఎంతోమంది కనులుండి కూడా, ఆలోచన ఉండి కూడా గురుడితనం అనుభవిస్తూ ఉన్నారు. వెలుగు లేదు వాళ్ళ జీవితాలలో. భయంకరమైన వ్యసనాలు, త్రాగుడు, కళ్ళు, సిగరెట్లు, వ్యభిచారం, జూదం, ఇవన్నీ కూడా వెలుగు లేని పరిస్థితుల మధ్యలో చీకటి వారిగా ఉంటూ ఉన్నారు. అయితే నీవు నేను ఏం చేయాలో తెలుసా? నిన్ను నన్ను దీపవృక్షంగా పరిశుద్ధాత్ముడు ఎందుకు పోలుస్తున్నాడంటే, నీవు వారిని వెలిగించు. నీవు వారిని వెలిగించు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే ఒక గుడ్డి భిక్షవాడు
ఒక గుడ్డి భిక్షవాడు మీద యేసయ్య దృష్టి పడుతుంది. యేసయ్య ఆయనను పిలిచి, ఇదిగో ఇతను గుడ్డివాడే కానీ యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వెలుగుని, నన్ను వెంబడించి వాడంతా కూడా వెలుగుమయముగా మార్చబడతాడు. చదువుకుందాం ఆ మాట, ఆ యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు. ఆ గ్రుడ్డివాణ్ణి చూస్తూ ఉన్నాడు. ఆ గ్రుడ్డివాణ్ణి చూసినప్పుడు నన్ను చూడాలి అందరు. వానికి కనులు లేవు, చూపు లేదు, ప్రపంచాన్ని చూడడం లేదు. ఏ రంగులుంటాయి, ఎంతమంది ఎంత హైట్ ఉంటారు, వీళ్ళు నల్లగుంటారా తెల్లగుంటారా అనేది కూడా చూపు లేదు. తల్లి గర్భములో పుట్టినప్పటి నుండే, తల్లి గర్భము నుండి బయటికి వచ్చినప్పటి నుండే పుట్టు గుడ్డివాడు. అలాంటి గుడ్డివాడి జీవితంలో వెలుగు లేదు. అయితే యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, నేను లోకమునకు వచ్చినప్పుడు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు వెలుగుమయముగా మార్చబడతాడు. శారీరకమైన గుడ్డితనము వానికి ఉంది, కానీ ఆత్మీయమైన గుడ్డితనము ఈ లోకములో ఉన్న క్రీస్తు యేసుని నమ్మిన వారికి ఉంది. మనకు తెలుసు యేసు ప్రభు వెలుగై ఉన్నాడని. మనకు తెలుసు యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రతి పాపము నుండి, శాపము నుండి, ప్రతి అవాంఛనీయమైన సంఘటన నుండి, ప్రతి అభక్తి నుండి, ప్రతి భక్తి లేని పరిస్థితుల నుండి మనను విడిపిస్తాడు అని మనకు తెలుసు. తెలిసి కూడా ఆ వెలుగులోనికి రాని వారిగా, ఆ వెలుగుని ఆశ్రయించని వారిగా, ఆ వెలుగులోనికి రాని వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఆత్మీయమైన గుడ్డితనం, ఆ శారీరక సంబంధమైన గుడ్డివాణ్ణి పిలిచి, యేసు ప్రభు ఆయనను పిలిచి ఆయనను చూసి ఆ భూమి మీద ఉమ్మి వేసి ఆ మట్టిని తీసుకొని, ఉమ్మితో చేసిన ఆ బురదను తీసుకొని ఆ గుడ్డివాణి కనులకు పూసి, ఇదిగో సిలోయాము అనే కోనేటి దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కోపో అంటే ఆయన కోనేటి దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కున్న వెంటనే ఆయన కనులు వెలిగింపబడినాయంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శారీరక సంబంధమైన గుడ్డితనం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ సంబంధమైన గుడ్డితనం. నువ్వు వెలిగింపబడలేదా? వెలిగింపబడినాం. ఎప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు? ఎప్పుడు నువ్వు రక్షింపబడినావు? ఏ విధముగా నువ్వు రక్షింపబడినావు అని అంటే మనం పలానా డేట్ అని చెప్తాం. మరి అప్పటి నుంచి నువ్వు వెలిగింపబడినావా? వెలిగింపబడుతూనే ఉన్నాను. యెహోవా వెలుగు మన మీద ఉన్నది, నేను వెలిగింపబడినే ఉన్నాను. మరి నీవు వెలిగింపబడినావు? వెలిగింపబడినా. మరి ఇతరులను వెలిగించినావా? నీలో ఉన్న వెలుగు ఇతరులను వెలిగించిందా? వాక్యము సెలవిస్తుంది, ఎవరైనా సరే దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు కదా. కొంచెము క్రింద అంటే టేబుల్ కింద. వాక్యము సెలవిస్తుంది, ఎవరైనా దీపాన్ని వెలిగించి, ఇప్పుడు ఉదాహరణకు కరెంటు పోయింది అనుకోండి, ఇన్వర్టర్ లేదనుకోండి, ఒక క్యాండిల్ వెలిగిస్తాం. వెలిగించి ఎక్కడ పెడతాం? టేబుల్ కింద పెడతామా? ఎక్కడ పెడతాం? ఒక పై స్థానంలో, పైన ఒక టేబుల్ పైన, ఒక పైన స్థానంలో పెడతాం. ఎందుకు? వెలిగివ్వడానికి. మరి నీవు వెలిగించబడినావు కదా. మత్తయి సువార్త ఒక మాట చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. చాలమ్మా. ఈ మాట అందరు చెప్పండి. నేను లోకమునకు, అట్లా చెప్పండి. నేను లోకమునకు, గట్టిగా చెప్పండి. నేను లోకమునకు, చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏందంట? వాక్యము సెలవిస్తుంది, పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నా ముందు కూర్చున్న విశ్వాసులారా, ఈయన నిలబడిన నేనైనా సరే క్రీస్తు యేసుని నమ్మిన మనమందరము కూడా ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాము. ఎవరికి? లోకానికి వెలుగై ఉన్నాం. లోకమునకు వెలుగై ఉన్నాం. మన యేసు క్రీస్తు ప్రభుల వారు వెలుగు. ఆయన చీకటి కాదు, ఆయన వెలుగు. యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉంటే, ఒక ప్రాంతంలో వస్తూ ఉంటే కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఒక వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందర పడేసి రాళ్ళు పట్టుకొని, ఇదిగో బోధకుడా,
ఇదిగో బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, మోషే గారు మాకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, ఆజ్ఞల ప్రకారం ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలా, నువ్వేమంటావు అని చెప్పి ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యతో మాట్లాడుతుంటే యేసయ్య మౌనంగా కింద కూర్చొని అక్కడ ఒక రాత రాస్తూ ఉన్నాడు, కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. అది గమనించిన రాళ్ళు పట్టుకొని వచ్చి కొట్టడానికి వచ్చి ఆ స్త్రీని చంపడానికి వచ్చిన వాళ్ళు ఆమెను ఆ రాతను చూసి ఒక్కొక్కరు ఆ రాళ్లను పడేసి వెళ్ళిపోతున్నారు. ఆఖరికి అక్కడ ఎవ్వరు కూడా లేకపోతే ఆ తల్లి ఒకటే ఉంటే ఆ తల్లిని చూసి, అమ్మా ఎవరు లేరా, ఎవరు కొట్టలేదా నిన్ను, ఎవ్వరు కొట్టలేదయ్యా, అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయినారయ్యా. ఇదిగో అమ్మా, నీవు కూడా ఇక మీదట పాపము చేయకుండగా నీవు రక్షింపబడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నడూ పాపము జోలికి పోవద్దు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరున్నట? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును పంచుకొని నడిపించబడుతున్న నీవు నేను కూడా ఈ పిల్లిగుంట్ల ప్రాంతానికి, నీ ఇంటి వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీవు పనిచేస్తున్న దగ్గర నీవు వెలుగై ఉన్నావు. నీవు చీకటి వాడివి కాదు, చీకటిలో ఉండే ప్రజలు కాదు మనము. వాక్యము సెలవిస్తుంది, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు? మీరు చీకటితో ఉంటూ చీకటి స్వభావాలు చేయడానికి మీరు చీకటి వారు కాదు. మీ మీద యెహోవా వెలుగు ఉదయింపబడింది, ప్రకాశింపబడింది. ఇదిగో మీరు వెలుగుమయముగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ వెలుగు మీరు కుంచము కింద పెట్టుకోకుండా, మీరు వెలుగు ఇదిగో మీరు ఒక కుంచము కింద పెట్టి ఆ వెలుగును ప్రజ్వలింపనీయకుండా మీరు ఆ వెలుగును ఆపి పట్టుకోవద్దండి. మీ వెలుగు ఏం కావాలో తెలుసా? ప్రజ్వలింపబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ వెలుగు ఇతరులు చూడాల. మీ వెలుగు ఇతరులకు, ఇతరులు మీ వెలుగు కిందికి రావాలా. మీలో ఉన్న వెలుగును చూసి ఇతరులు ఆశ్చర్యపోయి ఆ వెలుగు కారణమైన పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని యేసు క్రీస్తు ప్రభుని నమ్మాలా, విశ్వసించాలా. అది దీపవృక్షము యొక్క పని. దీపవృక్షము యొక్క పని ఏంటంటే నిత్యము 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 ఎల్లప్పుడూ ఏం చేస్తుందంట? వెలుగుతూ 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 ఉందంట. ఇక్కడ ఉన్న వాళ్ళు, నా ముందర కూర్చున్న వాళ్ళు కానీ నేను కానీ, అమ్మా ఒక 5 నిమిషాలు అన్న మీ సాక్ష్యం చెప్పండి, ఎట్లా రక్షింపబడినారంటే, సార్ నేను పలానా అట్లా ఉంటి, పలానా త్రాగుడు, పలానా వ్యసనాలు, పలానా ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు నా దేవుడు నన్ను దర్శించినాడు, రక్షించినాడు, కాపాడినాడు అని, నా చీకటిలో ఉన్నప్పుడు వెలుగులోనికి నన్ను నడిపించినాడు అని ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఏంటంటే మీరు వెలిగింపబడినారు కదా, మీ వెలుగు ఇతరులను వెలిగించిందా? మీ వెలుగు నీ భర్తను వెలిగించిందా? మీలో ఉన్న వెలుగు నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీ స్నేహితులను వెలిగించిందా? ఎందుకు వెలిగిస్తలేదు? అయితే నీలో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మదీపం ఆరిపోవడానికి కాదు, అది వెలిగింపబడడానికి. ఆ వెలిగింపబడుతూ ఉన్న ఆత్మదీపాన్ని పెట్టి ఇతరులను వెలిగించడానికి. ఎందుకు వెలుగుతలేదు? ఎందుకు వెలిగిస్తలేవు? ఎందుకంటే నీవు సరి అయిన రీతిలో వెలిగింపబడలేదు. నీ దీపం ఆరిపోతూ ఉంది. వెలిగింపబడుతున్నట్లనే కనపడుతున్నావు కానీ ఇదిగో ఇంకా పాపములోనే, శాపములోనే, ఇంకా పశ్చాత్తాపము లేని పరిస్థితుల మధ్యలో జీవిస్తూ ఉన్నావు. అయితే ప్రకటన పుస్తకంలో అంటాడు, ఇదిగో షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, ఇప్పటికైనా సరే పశ్చాత్తాపపడండి, విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఇదిగో నీవు సరి అయిన రీతిలో నీ జీవితాన్ని గడుపు. లేకపోతే నేను వచ్చి నీలో ఉన్న ఆత్మ దీపమైన ఆ దీప స్తంభాన్ని తీసివేస్తా, ఆరిపోజేస్తా. ఇక ఆ దీపం ఆరిపోయిందనుకో, నేను ఏమీ చేయలేను. ఏమైనా చేస్తామా? ఏమీ చేయలేం. కాబట్టి ప్రియమైన సంగమా,
దేవుని రాకడ సమీపంగా వస్తూ ఉంది. ఆయన రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా దేవుని రాకడ కొరకు సూచనలు జరుగుతూ, ఇదిగో సృష్టి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది. ఆకాశ పక్షులు, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు అవన్నీ కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాయంట. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతున్నాయంట. యేసు ప్రభు నా దేవుడని బైబిల్ పట్టుకొని తిరుగుతున్న నీవు, నేను వెలిగింపబడినాను, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగనై ఉన్నానని చెప్పుకుంటున్న నీవు, నేను ఇంకా ఏ స్థితిలో ఉంటూ ఉన్నాం? ఏ స్థితిలో ఉంటూ ఉన్నాం? ఒక ప్రాంతంలో నుండి ఇంకో ప్రాంతానికి వెళుతున్నాడు సౌలు. వినాలి, అందరు కరెక్ట్ ఉన్నారా? కొంతమంది అవుట్ అయినారు వికెట్లు అప్పుడే. ఎందుకు అవుట్ అవుతున్నది అర్థమవుతుంది. బాగా తిని రావద్దండి ఇంట్లో దగ్గర, ఉపవాసం ఉండండి. ఒక పూట ఉపవాసం కడుపు కాల్చుకుంటే ఏమవుతుంది? అందుకనే రోజు ప్రార్థన చేస్తున్నాం. ఈ సుఖాసక్తులు, ఈ తిండిబోతుతనము, నిద్రబోతుతనం, ఇవన్నీ కూడా విశ్వాసులకు, క్రైస్తవులకు సులువుగా చిక్కులు పెట్టే పాపాలంట. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. దేవుని సన్నిధానంకి వచ్చి నిద్రపోతే దరిద్రం. దేవుని సన్నిధానంకి వచ్చి నిద్రపోవాలని సాతానుగాడు ఏం చేస్తాడంటే నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు. మీకు తెలుస్తలేదు అది. వాడిని దులుపుకుంటలేదు మీరు, వాడిని దులుపుకోవాలా మీరు. వాక్యం విననీయకుండగా, దేవుని మాటలు విననీయకుండగా నిద్ర సురేష్ అన్న వాడుతున్న ఒక పాట, కమ్ముకుంటూ వస్తుంది కడవరి నిద్ర అన్నట్ట. ఊపుతూ ఉంటాడు, వాడు ఊపుతుంటాడు. ఊపు, బాగా ఊపుతున్నావు, ఊపు. వెలిగింపబడిన వారు నిద్రపోరు. వెలిగింపబడినారు ఏం చేస్తారంట? ఇతరులను వెలిగిస్తారంట. ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి దమస్కో మార్గంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆ వ్యక్తి గమనిస్తే, ఆ వ్యక్తి క్రైస్తవులను హింసిస్తున్న వ్యక్తి, క్రైస్తవ మందిరాలను కూలుస్తున్న వ్యక్తి, యేసు పేరు చెప్తే తీసుకుపోయి జైల్లో పడేస్తున్న వ్యక్తి. ఆ జైల్లో పడేస్తున్న వ్యక్తి కొంతమంది సైనికులతో ఉంటూ దమస్కో మార్గానికి వెళుతున్నాడు గుర్రాల మీద. ఆ ప్రాంతంలో క్రైస్తవులందరినీ హింసించాలని, ఆ ప్రాంతంలో క్రైస్తవులందరి మీద దాడి చేయాలని దమస్కో మార్గానికి వెళుతూ ఉంటే, ఇదిగో ఆ వ్యక్తి అన్నాడు, ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగును నేను చూడలేకపోయినా. ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను ప్రకాశించిందో, ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను కమ్ముకునిందో, ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను ఆవరించిందో, నాలో ఉన్న పాపము నుండి, శాపము నుండి విడిపింపబడి, ఇదిగో సౌలు నుండి పౌలుగా మార్చబడి, ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసు కొరకు శ్రమపడినాడు వెలుగు. ఆమేన్, హల్లెలూయా. ఆ వెలుగు నన్ను ప్రకాశించింది నా మీద. ఇదిగో దమస్కో మార్గం మీద వెళుతూ ఉన్న ఆ సౌలు మీద ప్రకాశింపబడిన వెలుగు నీ మీద, నా మీద ఏదో ఒక రోజు ప్రకాశించింది కదా. ప్రకాశించిందా లేదా? ప్రకాశించింది. మరి నువ్వు వెలిగించినావా ఇతరులను? సౌలు వెలిగింపబడినాడు. ఆయన ఊక కుంచెం కింద లేడు. ఆయన వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా గ్రామాలకు, పట్టణాలకు, దేశాలకు రాత్రింపగలు వెళ్ళి అనేక మందిని, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించినాడు. అనేక మంది భయంకరమైన స్థితిగతుల మధ్యలో, పాపపు స్థితిగతుల మధ్యలో అనేక మంది ఇంకా ఈ లోకములనే మనుషులను, రాళ్లకు, రప్పలకు, చెట్లకు, పుట్టలకు, మనుషులని, జంతువులని ఆరాధిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వెలిగించినాడు. నువ్వు వెలిగించినావా ఒక్కరినైనా? ఏడసారి మాకే వెలుగు లేదు, జీవితం అంతా అంధకారం. ఎక్కడ చూసినా అప్పులనే చీకటి, ఎక్కడ చూసినా రోగం అనే చీకటి, ఎక్కడ చూసినా దరిద్రం అనే చీకటి, ఎక్కడ చూసినా నిద్ర అనే చీకటి. ప్రియ సంగమా, వెలిగింపబడు. వాక్యము సెలవిస్తుంది, యు ఆర్ ద లైట్ టు ద వరల్డ్. ఆమేన్, హల్లెలూయా. మీరు వెలుగై ఉన్నారు, చీకటి కాదు. మీరు వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగు తెలుసా? ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అనే వెలుగు నీలో, నాలో ఉదయించినాడు. ఆయన మన హృదయములో గూడు కట్టుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ చీకటికి నీలో ఉండడానికి అధికారము లేదు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఎక్కడ నిలబడితే అక్కడ షైన్ అంటే వెలిగింపబడ, ప్రకాశింపబడాలి.
చీకటిలో ఉన్న వారి దగ్గర నిలబడితే కూడా నువ్వు ప్రకాశింపబడాలా యేసు నామమున. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దురాత్మ ప్రభావాల చేత బాధపడుతున్న వారిని ఎదుట నిలబడినా సరే నీలో ఉన్న వెలుగు వాళ్ళలో ఉన్న చీకటిని యేసు నామమున పారదోలును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక కొండల దగ్గర ఉన్నాడట, గుట్టల దగ్గర. అట్లా గుట్టల దగ్గర దాక్కొని తన శరీరాన్ని అంతా కూడా గాయపరుచుకుంటూ, తన శరీరం రక్తం గార్చుకోవడానికి రాళ్ళతో గిచ్చుకుంటూ కొట్టుకుంటూ ఇష్టానుసారంగా తన శరీరాన్ని తానే బాధపరుచుకుంటున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి వెలుగుమయంగా ఉన్న యేసయ్య వచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుమయమైన యేసయ్య వచ్చి ఆ వ్యక్తిని ఒక్కసారి చూసి ఆ వ్యక్తిలో చీకటికి కారణమైన దురాత్మ ప్రభావాలను గద్దించిన వెంటనే ఆ సేన అనే దయ్యము ఆ వ్యక్తి నుంచి విడిచి వెళ్ళిపోయి చీకటిలో ఉన్నవాడు వెలుగుమయముగా మార్చబడినాడంట. చీకటిలో బ్రతుకుతున్న జీవితం వెలుగులోనికి వచ్చిందంట. ఆ ప్రాంత ప్రజలందరూ చూసి, అయ్యో వీడు దయ్యాలు పట్టినవాడే, వీడు శరీరాన్ని గాయపరుచుకుంటున్నవాడే, వీడు రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకొని రక్తము గార్చుకుంటున్నవాడే, ఇదిగో ఆ మార్గంలో పోతుంటే రాళ్ళు రప్పలతో కొడుతుంటేవాడే, వీడేనా? వాడే వాడే. ఏమైంది? వెలిగింపబడినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ లోకములో, ఈ సంఘములో ఇంకా యేసు క్రీస్తు ప్రభు మాటలు వింటూ ఉన్నా కూడా వెలిగింపని వారు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు మాటలు వింటూనే ఉన్నారు, యేసు ప్రభు రక్షణ మార్గము వింటూనే ఉన్నారు, మాటలు వింటూనే ఉన్నారు. అయినా బాప్తీసాలు లేక తమ ఆత్మ దీపాలను ఇంకా వెలిగించుకోలేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నారు. అయితే నువ్వు వెలిగించబడు, బాప్తీసము తీసుకో, రక్షింపబడు. నీ జీవితానికి ఒక వెలుగుమయముగా, నీ కుటుంబానికి ఒక వెలుగుమయముగా, నీవు నీ కుటుంబానికి నీ బంధువుల ఎదుట ఒక దీప వృక్షముగా, దీప స్తంభముగా నీవు నేను మార్చబడాలనే ఈ అంత్యదినములో పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు దీపవృక్షముగా మార్చబడతావా? దీపవృక్షంగా మార్చబడతావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దీపవృక్షముగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ దగ్గర పనిచేస్తున్న వారు వెలిగింపబడాలా? ఒకవేళ వాళ్ళు వెలిగింపబడలేదనుకో, దానికి కారణం నీవే. నీ ఇంటి వారు వెలిగింపబడాలా? ఒకవేళ వెలిగింపబడలేదనుకో, దానికి కారణం నీవే. నీ ప్రాంతంలో ఉంటున్న వారు చీకటిలో ఉన్నారు, తెలుస్తలేదా? చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నారని తెలుస్తలేదా? ఈ లోకపు ఆచారాలు, ఇష్టానుసారమైన పరిస్థితులు, మనుషులను పూజిస్తూ, పశువులను పూజిస్తూ, పశువులను మొక్కుతూ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉంటున్నారు కదా. వాళ్ళు వెలిగింపబడాలని నీకు లేదా? నీకు లేదా వాళ్ళు వెలిగింపబడాలని? ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు వెలిగింపబడితే దేవాది దేవుడు ఇదిగో నీలో ఉన్న వెలుగుని అనేక మందికి ట్రాన్స్ఫర్ చేసి, అనేక మంది ఎదుట ప్రవహింపజేసి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి ప్రభు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో, అమెరికా దేశంలో ఒక ప్రాంతంలో మెర్లిన్ మొనేరో అనే ఒక స్త్రీ ఉందంట. ఈమె అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో 1926 జూన్ 1వ తేదీన జన్మించింది. చాలా అందగత్తె. ప్రపంచంలో అన్ని దేశాలు చూస్తే ఈమెకున్న అందం ఎవ్వరికి ఉండదంట. అంత అందగత్తెనంట. ఆమె దాదాపు 1950 నుంచి 60 సంవత్సరాలు, 1960 అంటే 10 సంవత్సరాలు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా యాక్టర్గా ఆమె ఆ సినిమా రంగంలోనికి ప్రవేశించింది. ఈ 10 సంవత్సరాలు కొన్ని బిలియన్ల డాలర్లు ఆమె సంపాదించిందంట. కేవలం ఆమె అందమును బట్టి కొన్ని బిలియన్ల డాలర్లు, కొన్ని లక్షలు కాదు, బిలియన్ల డాలర్లు. అంటే ఇక మనం దాన్ని లెక్కింపలేం, అంత బిలియన్ల డాలర్ సంపాదించి ఆమె అందాన్ని చూసి అప్పుడున్న ప్రెసిడెంట్ కూడా, ఇదిగో మెర్లిన్, ఇదిగో నీవు నన్ను వివాహం చేసుకుంటే నేను ఈ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా విడిచిపెట్టి నిన్ను వివాహం చేసుకుంటా, ఈ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా నీ కాళ్ళ ఎదుట పెట్టేస్తా, నన్ను వివాహం చేసుకో అని అంటే కూడా ఆమె ఎవరిని వివాహం చేసుకోలేదంట. ఎంతోమంది ఆమె వెనకాల పడినారంట. పెద్ద పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద కోట్లకు పడిగెత్తిన వాళ్ళు ఆమె ఎమ్మడబడినారంట. నన్ను వివాహం చేసుకో అని.
ఎవరిని కూడా ఆమె వివాహం చేసుకోలేదు. అలాంటి హాలీవుడ్లో ఆమె ఆ యాక్టర్, హాలీవుడ్ యాక్టర్, ఆమె నవ్వుతే హాలీవుడ్ నవ్విందంట, ఆమె ఏడిస్తే హాలీవుడ్ ఏడ్చిందంట. అంత అందగతే, ఇట్లా ముట్టుకుంటే కందిపోయేటట్లు ఉండేనంట. చెప్తున్నారు, నాకు కూడా తెలియదు, నేను చూడలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకరినే అందగాడు అనుకుంటా, 10,000 అతి కాంక్షడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. 10,000లో నిలబడితే కూడా నా ప్రియుడు ఇట్లనే కనపడతాడు, నా ప్రాణ ప్రియుడు, అతి సుందరుడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ తల్లికి ఒకరోజు పరిశుద్ధాత్ముని ద్వారా ఒక సేవకుడు ప్రేరేపించబడి బిల్లీగ్రామ్ గారు తెలుసా మీకు? మీకు తెలియదులే. అంటే గ్రాములు అంటే అవి ఆ గ్రామాలు ఈ గ్రాములు అనుకుంటారు చూడు, కిలోగ్రాములు కాదు. బిల్లీగ్రామ్ అని ఒక ప్రముఖమైన ప్రవక్త, ఈ ప్రపంచ దేశాలను అనేక మంది, కొన్ని కోట్ల మందిని దేవుని వైపు నడిపించిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆ బిల్లీగ్రామ్ గారికి ప్రేరేపించి ఆ మెర్లిన్కి ఫోన్ చేయి అని చెప్తే ఆమెకు ఫోన్ చేసినాడంట. అమ్మా మెర్లిన్, చెప్పండి బిల్లీగ్రామ్ గారు, నీతో కొంచెం మాట్లాడాలా, ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇస్తావా? ఎందుకు, ఏం మాట్లాడతారు? ఇదిగో అమ్మా, యేసు ప్రభు గురించి మీకు చెప్పాలని. నాకొద్దు సార్, నా వయసు చిన్న వయసు, నేను ఇప్పుడే యేసు ప్రభు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను బాగా డబ్బు సంపాదించాలి, ఇప్పుడు మంచి హోదాలు ఉన్న మంచి ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలి. సంపాదించిన తర్వాత వయసు ఊడిపోతున్నప్పుడు, వయసు మొత్తం మీద పడినప్పుడు అప్పుడు మీ మాటలు వింటా. ఇప్పుడు నేను మీకు సమయం ఇవ్వను, మీ మాటలు వినను, ఫోన్ పెట్టేయండి దయచేసి అని చెప్పి ఫోన్ పెట్టేసిందంట. ఎప్పుడైతే ఈ మెర్లిన్ ఫోన్ పెట్టేసి ఈ సమాధానం చెప్పిన 8 రోజులు కాల వ్యవధిలో ఆమె కొన్ని నిద్రమత్తులు వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. ఎందుకు మెర్లిన్ ఆత్మహత్య చేసుకున్నావనంటే, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అందం ఉంది, అనేక మంది దాసోహాలు అవుతున్నారు, నా కాళ్ళ కింద పడుతూ ఉన్నారు, కానీ నాకు సమాధానము లేదు, నాకు శాంతి లేదు, నేను చీకటిలో ఉన్నా, నాకు వెలుగు లేదు అని చెప్పి ఆమె చనిపోయిందంట. ఈరోజు ప్రియమైన సంగమా, నేను ఒకటే చెప్తా, క్రైస్తవులకు ఈ లోకంలో ఉన్న వారికి తేడా ఏంటంటే, క్రైస్తవులు బీదవాళ్ళే, క్రైస్తవులు దరిద్రులే, క్రైస్తవుల దగ్గర డబ్బు లేదు, క్రైస్తవుల దగ్గర అప్పులున్నాయి, క్రైస్తవుల దగ్గర ఏది చేసుకోవాలనుకున్నా కూడా ఆర్థికంగా బలపరచలేని పరిస్థితుల మధ్యలో ఉంటున్నాం. కానీ ఇదిగో పక్కన అన్యుల మధ్యలో డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, బలమున్నా, బలగమున్నా వాళ్ళలో వెలుగు లేదు, సమాధానము లేదు వాళ్ళలో. క్రీస్తు యేసుని నమ్ముకున్న నీలో నాలో యేసయ్య వెలుగు ఉంది. కాబట్టి ఇదిగో అన్నమున్నా లేకపోయినా అన్నంలో కారం ఉప్పు వేసుకొని ప్రశాంతంగా కడుపు నిండా తిని సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది లేరు క్రైస్తవులు అలాంటి వాళ్ళు? పక్కన డబ్బున్న దగ్గర వెలుగు లేదు, వాడు చీకటిలో బ్రతుకుతున్నాడు. డబ్బు లేకపోయినా ఇదిగో ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే వెలుగు మనలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ టు ద వరల్డ్. ఈ లైట్ ఏం చేయాలో తెలుసా? వెలిగించబడాల. ఆమేన్, హల్లెలూయా. సముద్రాల దగ్గర అదేమంటారు, దాని పేరు ఏం పేరు, మనం లైట్ హౌస్ అని ఒకటి ఉంటుందంట. యా లైట్ హౌస్ సార్, ఇక్కడ చాయ్ సెంటర్ అంటే చాయ్ సెంటర్ కాదు, కొంతమంది పేర్లు చాయ్ సెంటర్ పెట్టుకున్నారు. లైట్ హౌస్ అని అంటే ఒక స్తూపం ఉంటుంది, ఒక పెద్దగా స్తూపం కట్టి ఆ పైన చిన్న లైట్ పెట్టింటారు, లైట్ పెట్టి అది తిరుగుతూ ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఇదిగో సముద్రంలో వెళుతున్న ఓడలలో ప్రయాణం చేస్తున్న వారు దారి తప్పిపోతే, ఆ దారి తప్పిపోయిన వారు ఈ లైట్ హౌస్ చూసి దాని చుట్టూ వెలుగుతూ ఉన్న ఆ రాత్రిపూట చీకటిలో దారులు ఉండవు కదా, సముద్రంలో దారులు ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా చెప్పండి. ఏం అర్థమవుతున్నాయి? సగంకి సగం పోయినారు, సగంకి సగం వికెట్లు డౌను, సగం వింటలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ లైటు పైన ఆ స్తూపం పైన ఒక చిన్న లైట్ పెడతారు. ఎందుకోసం అంటే రాత్రిపూట వేటకు వెళ్ళిన వాళ్ళు ఆ సముద్రంలో దారి తప్పిపోకుండా ఆ లైటు రాత్రి వెలుగుతూ తిరుగుతూ ఉంటే ఆ లైటును చూసి ఆ ఓడవలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ వెలుగు దగ్గరికి వస్తారంట. ఆమెన్, హల్లెలూయా. దారి తప్పిపోకుండా నీవు నేను కూడా ఈ పిల్లిగుండ్ల ప్రాంతాలకు ఒక లైట్ హౌస్గా మార్చబడుదుము గాక. ఈ గద్వాల ప్రాంతానికి ఒక లైట్ హౌస్గా మార్చబడుదుము గాక. మీరు పని చేస్తున్న పని దగ్గర మీరందరూ ఒక లైట్ హౌస్గా మార్చబడుదురు గాక. ఎందుకు తెలుసా? చీకటిలో చాలామంది ఉన్నారు. చీకటి బ్రతుకుతూ ఉన్నారు. చీకటి స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నారు. ఈ లోకాచారాల మధ్యలో చీకటి స్థితిగతులో ఉంటున్న వారిని నీవు నేను ఒక లైట్, ఒక వెలిగింపబడే వ్యక్తిగా నీవు నేను మార్చబడాలా. వర్షాకాలంలో లైట్ వేస్తే లైట్ చుట్టూ ఏమొస్తాయంట? పురుగులు వస్తాయి. అలా నువ్వు వర్షాకాలం కాదు, ఎండాకాలం, ఆ కాలంలో కూడా నీవు వెలిగింపబడుతూనే ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తులు ఒక పాట పాడినారు, నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని. పాడదాం. నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపట చేర్చిన బలమైన దేవుడా, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. గడియ చప్పట్లు కొడుతూ, గడి కొట్టి చప్పట్లు, నిద్ర పోతుంది. ఆమేన్. పరిపూర్ణమైనది ఈ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడవు నా చీకటిని వెలుగగా చేయును. నా దీపమును వెలిగించు వాడవు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము కట్టినను. గట్టిగా అందరు ఎలుగెత్తి పాడదాం. నన్ను చూటినను చప్పట్లు కొడుతూ నరకపు పాశము కట్టినను. వరదవలే భక్తిహీనులు, వరదవలే విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా. యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం యెహోవా. హల్లెలూయా. కీర్తనలు 18:28 చదువుదాం. కీర్తనలు 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే దేవా. ఆమేన్, హల్లెలూయా. ఎవరమ్మా నీ దీపాన్ని వెలిగించేది?
దేవుడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ దీపాన్ని వెలిగించేది ప్రధానమంత్రి కాదు, ఉజ్వల అని అది ఇస్తారు, ఏదది సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు. దీపం లేని వారికి దీపం పథకం అనేది కాదు. ఆ దీపాలు ఆరిపోతాయి, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఎల్లప్పుడూ నీ దీపము ఆరిపోకుండా వెలిగించే దివ్యమానమై ప్రకాశింపబడడానికి ఒక దీపం ఉంది. ఆ దీపాన్ని వెలిగించే దేవాది దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఈ దీపము వెలిగింపబడాలా. నీలో పెట్టిన ఆత్మ దీపము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలా. అది ఆరిపోవడానికి వీలు లేదు, పెట్టలేదు, ఆరిపోవడానికి పెట్టలేదు దేవుడు. నువ్వు వెలగాల, ఇతరులను వెలిగించాలా. ఈ దీపవృక్షం ఎందుకుంది తెలుసా? ప్రత్యక్షపు గుడారములో, మందిరములో వెలిగించడానికి. ఎవరిని? చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి. వెలిగించిన నీవు నేను ఇతరులను వెలిగించాలా. అది మర్చిపోవద్దు. ఇదిగో నీవు, అందుకనే ప్రభు అంటున్నాడు, యు ఆర్ ద లైట్ టు ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి, మళ్ళొకసారి. లోకమునకు కాదు, పిల్లిగుండ్ల ప్రాంతానికన్నా వెలుగ్గాండి. లోకం ఎందుకులే, కొన్ని దేశాలు ఉంటాయి. ఎన్ని దేశాలు లోకంలో? 253 52 అబ్బా, పెద్దమ్మ మంచి చెప్పింది. 252 దేశాలకు మనం పోలేం, కానీ పక్కనున్న పిల్లిగుండ్ల కన్నా వెలుగ్గాండి, పక్కనున్న నీ ఇంటి పక్కన వాళ్ళ కన్నా వెలుగ్గాండి, వెలుగుమయముగా మార్చబడండి. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, మారు మనస్సు పశ్చాత్తాపము పొందకపోతే. లాస్ట్ ఈ వాక్యం చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ప్రకటన 2:5. జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే ఇదిగో ఇక్కడ చూడండి, మీరు మారు మనసు పొందితే సరి. చేసినారు తప్పు, చేసినారు, ఒప్పుకోండి. నేను కాదు చెప్పేది, ప్రభు చెప్తున్నాడు. చేసినావు తప్పు, చేసినాం, ఒప్పుకో, మారు మనసు పొందు. ఏ స్థితిలో పడిపోయినావో, ఏ పరిస్థితుల మధ్యలో కృంగిపోయినావో, ఏ స్థితిలో ఈ లోకానికి అంటుకట్టబడి మార్చబడినావో, ఏ స్థితిలో ఈ లోక స్నేహము కొరకు పరిగెత్తినావో, జరిగింది, అయిపోయింది. అయితే నువ్వేం చేయాలి తెలుసా? పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు. లేకపోతే చదవమ్మా. డైరెక్ట్గా నేను నీ దగ్గరకు వస్తా. ఇదిగో నీ హృదయములో ఒక దీపం పెట్టినా, నీలో ఒక దీపం పెట్టినా, ఆ దీప స్తంభమును దాని నుంచి తీసివేస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, ప్రభు రాకడ సమీపంగా ఉంది. భయముతో, భక్తితో దేవుని సన్నిధానంలో మనం జీవిద్దాం. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడ ఎవరు చూస్తలేరు కదా అని ఇష్టానుసారమైన బ్రతకకుండా నీలో ఉంచిన ఆత్మ దీపాన్ని ఎల్లప్పుడూ వెలిగించుకుందువుగాక. ఇటు కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం.